హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి అని అంటే, రేపు రిలీజ్ కాబోతున్న లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా సడన్ గా ఆగిపోయింది. ఇక దీంతో ఒక్కసారిగా అటు అభిమానులు కానివ్వండి, వర్మ గారు కానివ్వండి షాక్ తినారని చెప్పుకోవాలి. ఇక అసలు విషయం ఏంటి అని అంటే, లక్ష్మీ ఎన్టీఆర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా దీనిపైన ఎన్నో వివాదాలు రాచుకున్నాయి. మార్చి 22న సినిమాని రిలీజ్ చేద్దామని చెప్పేసి వర్మ గారు ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా 29కి వెళ్ళింది. ఇక రేపు రిలీజ్ అవుతుంది అనగా ఈరోజు మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ మంగళగిరి హైకోర్టు మాత్రం ఒక షాక్ నైతే ఇచ్చిందనమాట. సో మొత్తంగా చూసుకుంటే దీంట్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఒక నెగిటివ్గా ఉంటుందని, ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు సినిమాగా తీసుకురావటం వెనక ఉన్న అంతర్యం ఏంటని చెప్పేసి టీడీపీకి చెందిన న్యాయవాది బలంగా న్యాయస్థానంలో పోరాటంతో ఇక న్యాయస్థానం కూడా దానికి ఏకీభవించి ఏప్రిల్ 15 వరకు కూడా ఈ సినిమాని రిలీజ్ చేయకూడదని, అంతేకాకుండా యూట్యూబ్లో కానీ ఇక వేరే రకంగా కూడా ఈ సినిమాని ఎక్కడ ప్రదర్శించకూడదని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చింది. మరి దీంతో రేపొద్దున కేవలం ఆంధ్రప్రదేశ్లో సినిమా ఆగిపోతుందా, లేకపోతే తెలంగాణలో కూడా ఆప్ చేస్తారా అనేది మాత్రం ఇంకా తెలియని పరిస్థితి. ఏదేమైనా కూడా 29న సినిమా రిలీజ్ అనుకున్న టైంలో ఇలా హైకోర్టు ఈ రకంగా తీర్పునిస్తుందని చెప్పేసి ఎవరు అనుకోలేదు. సో మొత్తంగా చూసుకుంటే మాత్రం వర్మ గారికి ఇది నిజంగా షాక్ అని చెప్పుకోవాలన్నమాట. మరి ఇలా వాయిదాలు పడే కొద్దీ సినిమా మీద అందరికీ కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే ఎలక్షన్స్ టైంలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆయన నెగిటివ్గా చూపిస్తున్నారు అనే వాదన టీడీపీ నేతలు బలంగా హైకోర్టులో ప్రదర్శించడం వల్ల సినిమానే ఆపేశారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మరి చూద్దాం దీనిపైన వర్మ గారు ఏ విధంగా స్పందిస్తారో. సో అది బ్రేకింగ్ న్యూస్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ.